47% పెట్టి రిజర్వేషన్లకు గ్రామీణ స్థానిక సంస్థలకు వెళ్ళినటువంటి ఘనత టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీది. అది ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ఎక్కడైతే మేము వచ్చి 1.5 year పరిధి టైం అవుతా ఉందో, స్థానిక సంస్థల కాల పరిమితి అయ్యి సుమారుగా 1 year అవుతా ఉంది. ఈ 1 year కాలంలో స్థానిక సంస్థల్లో మేము కులగణన చేసినాం. దీని ఆధారంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఒక రోడ్ మ్యాప్ కావాలనే ఉద్దేశంతో సర్వే చేయడం అనేది జరిగింది. దాని ఆధారంగా ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. దానికోసం సామాజిక మార్పు కోసం దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి పనిని అసెంబ్లీ ప్రవేశపెట్టి దాన్ని బిల్లుగా ఆమోదం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి విశిష్ట అధికారాన్ని వినియోగించుకొని శాయశక్తుల ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనక రాబోయే మాన్సూన్ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుకు ఆమోదం తెలపకపోతే ఖచ్చితంగా రాజకీయ పార్టీగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి కృతనిశ్చయంతో ఉన్నాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనక ఒప్పుకోని ఎడల న్యాయ నిపుణులతో చర్చించి కేంద్రంలో ఉన్నటువంటి న్యాయానికి ఎలాంటి చిక్కుముడులు ఏవి రాకుండా గతంలో బీహార్ లో జరిగినటువంటి అలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాకుండా ఈ రాష్ట్రంలో ఎవరింతనో వారికంతా ఏదైతే రాహుల్ గాంధీ గారి సూచన ఉందో దాని సూచన మేరకు అది ఇక్కడ జరగకుండా శాయశక్తుల సాంకేతికమైనటువంటి సమస్యలు తలెత్తకుండా ఒకవేళ శాస్త్రీయంగా స్థానిక సంస్థల్లో అవలంబించడానికి అవకాశం ఉన్నటువంటి న్యాయ సంబద్ధమైనటువంటి పరిధిని కూడా పరిశీలిస్తా ఉన్నాం. ఏదైనా కారణాల చేత కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ 9 లో చేర్చకపోతే కానీ స్థానిక సంస్థల్లో మాకున్నటువంటి నిబద్ధతను హైకోర్టు చెప్పిందనో లేకపోతే చెప్పలేదని కాకుండా మేము సిద్ధంగా ఉన్నాం. మనం ఒకసారి ఆలోచన చేయాలి. కోటేశ్వరరావు గారు కూడా బాగా తెలుసు, ఉన్నటువంటి అధికారులు కూడా హైకోర్టు నోటిఫికేషన్ జడ్జిమెంట్ రాకముందే అందరూ గ్రౌండ్ లో ఉన్నటువంటి జిల్లా అధికారులు కానీ ఎండిఓలు కానీ మండల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మా రవీంద్రరావు గారు కూడా తెలుసు. ఎందుకనంటే స్థానిక సంస్థలు త్వరలో రాబోతున్నాయి, దానికి కావలసినటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కదా, అది మా నిబద్ధత. దాంతో పాటుగా ఖచ్చితంగా స్థానిక సంస్థల పట్ల మీకున్నటువంటి నిబద్ధతను గతంలో ప్రజలు చూశారు కదా. ఇప్పుడు వచ్చి మాట్లాడితే టిఆర్ఎస్ పార్టీ ఒక్కసారి యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచిస్తుందని కూడా మనం ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీగా ప్రజాప్రభుత్వంగా ఖచ్చితంగా సాంకేతికమైనటువంటి సమస్యలు తలెత్తకుండా. అంటే ఒకటండి సతీష్ గారు, హైకోర్టు అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం ఇచ్చారు? ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఏం జవాబు చెప్పారు? అంటే ఇటీవల కొన్ని వార్డులు కానీ కొత్త మున్సిపాలిటీలు కానీ వాటిని వాటిని గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఇటీవల కొన్ని కొత్త మున్సిపాలిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు ఏవైతే కొన్ని గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేసి అక్కడ వార్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా ఎన్నికలకు కావాల్సినటువంటి ఏర్పాటు చేయడానికి కూడా సమయ పరిధి కావాలని చెప్పి కూడా అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎన్నికల కమిషన్ కూడా ఈ పరిధి లోపల ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేసుకోండి అని చెప్పి కూడా ప్రభుత్వానికి సూచించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఖచ్చితంగా దాన్ని ఇన్ టైం లోపల ఫిల్ చేస్తామని చెప్పి కూడా అఫిడవిట్ దాఖడం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో అటు మున్సిపాలిటీస్ కానీ గ్రామ పంచాయతీలు కానీ వాటికి కావలసినటువంటి ఏర్పాట్ల కోసమే ఆ విధంగా టైం తీసుకోవడం అనేది జరిగింది తప్పితే ఇంకోటి కాదు. మనం కూడా ఆలోచన చేయాలి. చెప్పండి. సుదీర్ఘకాలం తెలుగుదేశం ముందు ఏండ్ల కొద్ది స్థానిక ఎన్నికలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు 87 ఆ ప్రాంతాన ఎన్టీ రామారావు గారు వచ్చినాక ఆ ఎన్నికలు పెట్టి సుదీర్ఘకాలం ఏండ్లకేండ్లు 7 ఏళ్ళు 11 ఏళ్ళు ఎన్నిక లోకల్ బాడీ ఎలక్షన్సే పెట్టలే. తర్వాత ఏడాది కాదు, మీరు అన్నట్టు సతీష్ గారు అన్నట్టు ఏడాది కాదు, ఏడాదిన్నర అయింది. డిసెంబర్కే అయిపోయింది లోకల్ బాడీ, ఏడాదిన్నర అయింది. తర్వాత మీ చేతిలో లేనిది మీ సెంటర్ తోటి అయ్యేది అంత సులభంగా పార్లమెంట్ లో కాదు. దేశవ్యాప్తంగా సంబంధించిన ఇష్యూ, భారతదేశం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలను ఏదో ఒక రాష్ట్రం 29వ రాష్ట్రం తీసుకొని ఏదో గంటలల్లా రోజులల్లా ఇదని లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టకుండా అంటే ఈ రకంగా నిర్వీర్యం చేయడం అనేది అంటే బీసీ రిజర్వేషన్ ఒక సాకుగా చూపిస్తున్నారని అంటున్నారా రవీందర్ గారు?
అంటే బీసీ రిజర్వేషన్ ని కాంగ్రెస్ ఒక సాకుగా చూపిస్తుందని అంటున్నారు. ఖచ్చితంగా సాకే తమ ప్రభుత్వం మీద వచ్చిన తీవ్రమైన వ్యతిరేకత 6 గ్యారెంటీల 13 హామీలు 420 అంశాలకు సంబంధించి ప్రజలకు చెప్పి ఏ రకమైన బేలతనాన్ని ప్రదర్శిస్తున్నారో, డబ్బు లేదని అప్పుల రాష్ట్రమైందని చేతులు ఎత్తేసి అన్ని స్కీములు బండబెట్టి అరకొర మాత్రమే చేస్తూ ప్రజల్లో వచ్చే తీవ్రమైన వ్యతిరేకతను అర్థం చేసుకొని అబాస్ పాలు కావద్దని డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఎన్నికల ముందు మా ప్రభుత్వాన్ని ఎంత తీవ్రంగా విమర్శించారో, ఎన్నికలైనాక గెలిచినాక అధికారంలోకి వచ్చినాక సంవత్సరంన్నర అదే ప్రభుత్వం గురించి మాట్లాడడం, అదే ప్రభుత్వం మీద నిందలేయడం, అనేక కమిషన్లు వేయడం, విచారణ కమిటీలు వేయడం, సాధ్యంగాని విషయాలు ముందు పెట్టుకోవడం, హైడ్రా ముందు పెట్టుకోవడం, మూసి అనేది ముందు పెట్టుకోవడం, ఈ కమిషన్ల మీద కమిషన్లు వేసి గత ప్రభుత్వాన్ని నిందించడం, లేనితనాన్ని ప్రదర్శించడం, మేనిఫెస్టోను అమలు చేయలేక చేతులు ఎత్తేయడం, ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ కూడా పరిపాలన రాహిత్యం ఒక పక్క, సంపద సృష్టించే విధానం లేక మరో పక్క, 100 రోజుల హామీలను అమలుపరచలేక చేతులెత్తేసిన విధానాన్ని దాటవేసుకునే పద్ధతి ఒక పక్క, ఈ డైవర్షన్ పాలిటిక్స్ ను ప్రధానంగా అస్త్రంగా ప్రయోగించి ప్రజల్ని, రాజకీయ పార్టీల్ని, మన మీడియాని బిజీగా పెట్టడమే వారి లక్ష్యం తప్ప ప్రజల భాగస్వామ్యాన్ని ఎక్కడ కూడా వాళ్ళు కోరుకోవడం, ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో వారు వ్యవస్థలు నిర్వీర్యం చేయడంలో సిద్ధాస్తులయ్యారు. గతంలో కాంగ్రెస్ కి ఏ కల్చర్ ఉందో బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి ప్రేమేందర్ రెడ్డి గారు, కొంచెం మ్యూట్ లో పెట్టండి. వస్తాను, నేను మీ దగ్గరికి వస్తున్నాను. ఒక నిమిషం సతీష్ గారు, ఒక నిమిషం వినండి, నేను చెప్పేది వినండి. నేను మీ దగ్గరికి వస్తున్నాను. ప్రేమేందర్ రెడ్డి గారు, మీది ఆడియో కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి, మీ టైంకి వచ్చినప్పుడు ఆన్ చేయండి. ఎస్ రవీందర్ గారు, నేను మళ్ళీ వస్తాను. సతీష్ గారు, సో ఏం చెప్తారు ఆ కమెంట్స్ కి? రవీందర్ గారు చెప్పినటువంటి మాటలు పూర్తిగా సత్యదూరమైనటువంటి మాటలు. నేను ఎందుకు చెప్తున్నానంటే 9.5 సంవత్సరాల్లో వారు ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల ముందు ఏం చేశారు, 9.5 సంవత్సరాల తర్వాత ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాంతో పాటు మేము మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు నెరవేర్చడం లేదు అని అంటే ఇంతకంటే అబద్ధమైనటువంటి మాట ఏమైనా ఉంటుందా? ఒక్కసారి మనం అందరం కూడా యావత్ తెలంగాణ సమాజం కానీ మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకనంటే మేము ఇచ్చినటువంటి హామీలు ఒకటొక్కటిగా గతంలో వారు హామీలు చెప్పి తప్పించుకున్నటువంటి పరిస్థితి. ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా. కనీసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కనీసం నిరసన తెలిపే ఏదైతే ధర్నా చౌకును కూడా ఎత్తేసినటువంటి వాళ్ళు మీడియా గురించి మాట్లాడితే ఎంతవరకు సమంజసం? మీడియాను మేము హైప్ చేసి మీడియాను మేము మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉందా? కానీ గతంలో 9.5 వారు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు మేడం. చెప్పండి. ఇది వాస్తవమా కాదా? ధర్నా చౌకును ఎత్తేసింది వాళ్ళ కాదా? మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, నోట్ చేసుకోండి. రైతులకు మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, దాంతో పాటు సన్నాలకు ఇచ్చినాం. మీరు చెప్పి రైతుల పట్ల వరేస్తే ఊరన్నారు. ఇక్కడ రైతులు చనిపోతే కనీసం పరామర్శించలేదు. పక్క రాష్ట్రానికి వెళ్ళి 2 లక్షల రూపాయలు పెద్ద ఆయన పంచొచ్చిందా లేదా? అవన్నీ వాస్తవాలు కాదా? రైతు కొనుగోలు కేంద్రాలు కనీసం సందర్శించినటువంటి పెద్దలు ఇప్పుడు రైతు కొనుగోలు గురించి, సన్నాల గురించి సన్నాయి నొక్కులు నొక్కితే వాస్తవమా? ఎప్పుడు కూడా సామాజిక న్యాయం, దళిత